హలో ట్రైనీలు, ఈరోజు మనం టూల్స్ గుర్తింపు గురించి నేర్చుకోబోతున్నాం. ఈ వీడియో యొక్క లక్ష్యాలు: ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. కొలత టూల్స్ ఉపయోగం మరియు వాటి అనువర్తనాన్ని గుర్తించడం. టెస్టింగ్ టూల్స్ ఉపయోగం మరియు వాటి అనువర్తనాన్ని గుర్తించడం. ప్రారంభిద్దాం. ఫర్మ్ జాయింట్ క్యాలిపర్స్. ఫర్మ్ జాయింట్ క్యాలిపర్ల విషయంలో రెండు లెగ్స్ ఒక చివర పైవోటెడ్గా ఉంటాయి. వర్క్ పీస్ యొక్క కొలతలను తీసుకోవడానికి క్యాలిపర్ అవసరమైన పరిమాణానికి దాదాపుగా తెరవబడుతుంది. చెక్క ఉపరితలంపై క్యాలిపర్లను తేలికగా నొక్కడం ద్వారా ప్లేన్ సెట్టింగ్ జరుగుతుంది. క్యాలిపర్స్ రకాలు: బయట మరియు లోపల క్యాలిపర్లు లెగ్స్ ఆకారంతో విభిన్నంగా ఉంటాయి. అవుట్సైడ్ కొలతలకు ఉపయోగించే క్యాలిపర్లను అవుట్సైడ్ క్యాలిపర్లు అంటారు. ఇన్సైడ్ కొలతలకు ఉపయోగించే క్యాలిపర్లను ఇన్సైడ్ క్యాలిపర్స్ అంటారు. స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్స్. ఈ రకమైన క్యాలిపర్ల కోసం స్ప్రింగ్తో లోడ్ చేయబడిన పైవోటెడ్ ద్వారా లెగ్స్ సమావేశం అవుతాయి. క్యాలిపర్ లెగ్స్ ను తెరవడం మరియు మూసివేయడం కోసం ఒక స్క్రూ మరియు నట్ అందించబడతాయి. స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్స్ శీఘ్ర సెట్టింగ్ యొక్క ప్రయోజనాన్ని కలిగి ఉంటాయి. నట్ తిప్పితే తప్ప చేసిన సెట్టింగ్ మారదు. క్యాలిపర్ యొక్క పరిమాణం దాని పొడవు ద్వారా పేర్కొనబడుతుంది. ఇది పైవట్ కేంద్రం మరియు లెగ్స్ యొక్క కోణ మధ్య దూరం. తీసుకున్న కొలత యొక్క ఖచ్చితత్వం జాబ్ ని కొలిచేటప్పుడు అనుభూతి లేదా స్పర్శ అనే భావనపై చాలా ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపరితలాన్ని తాకేటప్పుడు మాత్రమే మీరు అనుభూతిని పొందగలరు. స్టాండర్డ్ వైర్ గేజ్. జాబ్ డ్రాయింగ్ ఉపయోగించాల్సిన షీట్ యొక్క గేజ్ లేదా మందాన్ని మాత్రమే సూచిస్తుంది. జాబ్ ని ప్రారంభించే ముందు షీట్ యొక్క సరియైన మందాన్ని గుర్తించండి. షీట్ యొక్క మందం స్టాండర్డ్ వైర్ గేజ్ సహాయంతో కొలుస్తారు. ఈ ఖాళీలు లేదా స్లాట్లు వివిధ వెడల్పులను కలిగి ఉంటాయి మరియు నిర్దిష్ట గేజ్ సంఖ్యకు అనుగుణంగా ఉంటాయి. గేజ్ నంబర్ ప్రతి స్లాట్కు ఒక వైపు స్టాప్ చేయబడుతుంది మరియు మరొక వైపు షీట్ యొక్క మందం మరియు వైర్ యొక్క వ్యాసాన్ని చూపించడానికి 1 అంగుళం యొక్క దశాంశం భాగం స్టాప్ చేయబడుతుంది. షీట్ యొక్క మందం స్టాండర్డ్ వైర్ గేజ్ యొక్క తగిన స్లాట్లో షీట్ అంచుని చూపించడం ద్వారా తనిఖీ చేయబడుతుంది. వైర్ వ్యాసం స్లాట్లో మాత్రమే వైర్ను చూపించడం ద్వారా తనిఖీ చేయబడుతుంది మరియు సర్కిల్లో కాదు. SWG గేజ్ సంఖ్య ఎక్కువ, షీట్ మందం తక్కువగా ఉంటుంది. ట్రై స్క్వేర్. ట్రై స్క్వేర్ ఒక ఖచ్చితమైన పరికరం. ఇది ఉపరితలం యొక్క స్క్వేర్నెస్ ని తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది. కొలతల ఖచ్చితత్వం ట్రై స్క్వేర్ ద్వారా 0.002 మిల్లీమీటర్ పొడవుకు 100 మిల్లీమీటర్ పొడవు. ఇది చాలా వర్క్షాప్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. ఉపయోగాలు: ట్రై స్క్వేర్ ఉపరితలం యొక్క ఫ్లాట్నెస్ ని తనిఖీ చేయడానికి ఉపయోగించబడుతుంది. అంచు యొక్క స్క్వేర్నెస్ తనిఖీ చేయడానికి, ఇన్నర్ స్క్వేర్నెస్ ని తనిఖీ చేయడానికి. మైటర్ స్క్వేర్ 45 డిగ్రీలని గుర్తించడానికి మరియు మైటర్ స్క్వేర్ ద్వారా 45 డిగ్రీలని పరీక్షించడానికి దాని స్టాక్ చివరిలో మరియు బ్లేడ్ కట్టింగ్ వద్ద ఉపయోగించబడుతుంది. ఇది రివెట్స్ ద్వారా శాశ్వతంగా పరిష్కరించబడుతుంది. దీని బ్లేడ్ యొక్క పొడవు 200 మిల్లీమీటర్ల నుండి 350 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. దీని బ్లేడ్ పై గ్రాడ్యుయేషన్లు ఉంటాయి. ట్రై స్క్వేర్ మరియు మైటర్ స్క్వేర్ మధ్య ఉన్న ఏకైక తేడా ఏమిటంటే బ్లేడ్ మరియు స్టాక్ ట్రై స్క్వేర్ లో 90 డిగ్రీలు మరియు మైటర్ స్క్వేర్ లో 45 డిగ్రీల వద్ద స్థిరపరచబడి ఉంటాయి. స్పిరిట్ లెవెల్. స్పిరిట్ లెవెల్ ని ప్రధానంగా వుడ్ వర్క్ టెక్నీషియన్ ఉపయోగిస్తారు. ఇది చెక్క ముక్కను కలిగి ఉంటుంది. స్పిరిట్ లెవెల్ సాధారణంగా చెక్క టేక్ వుడ్ లేదా అల్యూమినియం. దీనిలో స్పిరిట్ లెవెల్ గ్లాస్ అడ్డంగా మరియు నిలువుగా బిగించబడుతుంది. గ్లాస్ ట్యూబ్ నింపబడనందున ఒక బుడగ ఎల్లప్పుడూ మిగిలి ఉంటుంది. బబుల్ గాజు మధ్యలో ఉన్నప్పుడు దానిపై గుర్తించబడిన పంక్తుల ద్వారా సూచించబడినప్పుడు లెవెల్ ఉండే నిర్మాణం ఖచ్చితంగా సమాంతరంగా లేదా నిలువుగా ఉంటుంది. కొన్ని స్పిరిట్ లెవెల్లో క్షితిజ సమాంతర గాజు గొట్టానికి లంబంగా 2 గాజు గొట్టాలు ఉంటాయి. దీనిని ప్లమ్ గ్లాస్ అని పిలుస్తారు మరియు గోడలు మరియు కిటికీల లంబంగా పరీక్షించడానికి ఉపయోగించబడుతుంది. స్ట్రెయిట్ ఎడ్జ్. స్టీల్ లేదా చెక్కతో చేసిన స్ట్రెయిట్ ఎడ్జ్ కొన్నిసార్లు ఒకే స్ట్రెయిట్ ఎడ్జ్ కలిగి ఉన్నప్పటికీ ఖచ్చితంగా నేరుగా సమాంతర అంచులతో ఉంటుంది. ఉపయోగాలు:
ఉపరితలం మరియు అంచుల సరళతను పరీక్షించడానికి. దీని పొడవు 1500 మిల్లీమీటర్ల నుండి 2000 మిల్లీమీటర్లు వెడల్పు, 50 మిల్లీమీటర్ల నుండి 70 మిల్లీమీటర్లు మరియు మందం 20 మిల్లీమీటర్లు. టీ-బెవెల్ లేదా బెవెల్ స్క్వేర్. టీ-బెవెల్ లంబ కోణాల్లో కాకుండా ఇతర కోణాలను పరీక్షించడానికి మరియు బదిలీ చేయడానికి ఉపయోగించబడుతుంది. బెవెల్ను స్లైడింగ్ బెవెల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది సర్దుబాటు చేయగల స్లైడింగ్ బ్లేడ్లను కలిగి ఉంటుంది. బ్లేడ్ వింగ్ నట్ లేదా సెట్ స్క్రూ ద్వారా లాక్ చేయబడుతుంది. కోణం నేరుగా అంచు నుండి సెట్ చేయబడుతుంది మరియు డిగ్రీలు ప్రొట్రాక్టర్కు వ్యతిరేకంగా కొలుస్తారు. ఉపయోగాలు: స్లైడింగ్ బెవెల్ డౌటెయిల్ ను వేయడానికి, కుర్చీల కోసం స్లైడ్ రైల్స్, చాంపర్లు, బెవెల్లు మరియు డ్రాయింగ్ నుండి వర్క్ పీస్ కి కోణాలను బదిలీ చేయడానికి ఉపయోగించబడుతుంది. బెవెల్ స్క్వేర్ యొక్క భాగాలు. ప్లమ్ బాబ్. ఈ సాధనం ఒక పాయింటెడ్ ఎడ్జ్తో ఘనమైన ఇత్తడి లేదా మెటల్ సిలిండర్లను కలిగి ఉంటుంది. ఇది సస్పెండింగ్ లైన్కు జోడించబడి ఉంటుంది, తద్వారా దాని చిట్కా ఎల్లప్పుడూ నిలువుగా క్రిందికి చూపబడుతుంది. దాని ఎగువ భాగం ఒక చిన్న చెక్క దిమ్మి, దాని మధ్యలో రంధ్రం వేయబడి ఉంటుంది, తద్వారా దీనిపై సిలిండర్తో ఉన్న లైనును రంధ్రం ద్వారా పైకి లాగవచ్చు లేదా క్రిందికి తగ్గించవచ్చు. చెక్ బ్లాక్ యొక్క వ్యాసం సిలిండర్ యొక్క వ్యాసం కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది, తద్వారా సిలిండర్ వర్క్పీస్కు తాకకుండా స్వేచ్ఛగా పైకి కిందికి కదులుతుంది. ప్లమ్ బాబ్ యొక్క ప్రధాన ఉపయోగం నిలువ స్పిరిట్ లెవెల్కి మరింత ఖచ్చితమైన ప్రత్యామ్నాయం మరియు మార్కింగ్లో పాయింట్లను నిలువుగా బదిలీ చేయడం. రీక్యాప్. ఈ ట్రైనింగ్ సెషన్లో ట్రైనీలు కొలత మరియు టెస్టింగ్ టూల్స్ని గుర్తించడం మరియు ఉపయోగించడం నేర్చుకుంటారు. దృఢమైన ఉమ్మడి మరియు స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్లు చర్చించబడతాయి, వాటి అనువర్తనాలు మరియు సరైన ఉపయోగానికి ప్రాధాన్యత ఇస్తూ. షీట్ మందాన్ని కొలవడానికి స్టాండర్డ్ వైర్ గేజ్, చతురస్రాకారాన్ని తనిఖీ చేయడానికి ట్రై స్క్వేర్, సమాంతర మరియు నిలువు అమరికను నిర్ణయించడానికి స్పిరిట్ లెవెల్, సరళతను పరీక్షించడం కొరకు స్ట్రెయిట్ ఎడ్జ్, కోణాలను బదిలీ చేయడానికి టీ-బెవెల్ మరియు ఖచ్చితమైన నిలువు కొలతల కోసం ప్లమ్ బాబ్ గురించి ఈ సెషన్ కవర్ చేస్తుంది. ప్రతి టూల్ యొక్క ఉద్దేశం, ఉపయోగం మరియు కీలక లక్షణాలు వివరించబడతాయి. సమర్థవంతమైన టూల్ గుర్తింపు మరియు అనువర్తనం కొరకు సమగ్ర పరిజ్ఞానాన్ని అందించడం. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.